హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. మా ఛానల్ని ఎంతో ఆదరిస్తుంది మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ట్రెండ్ సెట్కి వచ్చేసాము. సో ట్రెండ్ సెట్ పిల్లలకి చాలా చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఇక్కడ మా ఎంజాయ్మెంట్ అంటే ముందు రాధేష్తోనే, తర్వాతే మాది ఏదైనా ఎంజాయ్మెంట్. సో రాధేష్ తీసుకొని ట్రెండ్ సెట్కి వచ్చేసాం చూడండి. సో ఫస్ట్ ఎంట్రన్స్లోకి రాగానే వాడు ఎప్పుడు ఎక్కేది ఇదే. సో అక్కడ మనకు పిల్లలకి అట్రాక్షన్ కూడా అక్కడ రెడీగా పెడతారు ఎంట్రన్స్లోనే. సో ఎవరో ఒకళ్ళు అలా రైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. సో 100 రూపీసు, ఏ వెహికల్ అయినా 100 రూపీసు, 3 రౌండ్స్. ఈ లోపల నేను అన్ని కూడా చుట్టుపక్కల షాప్స్ ఏమున్నాయి, కలెక్షన్స్ ఏమున్నాయి అని చూస్తున్నాను. సో ఇక్కడ నల్లి వాళ్ళు చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో నల్లి వాళ్ళు ఇక్కడ ఒక శారీస్ బాగున్నాయి కలెక్షన్స్. బట్ ఏంటంటే బయట షాప్స్తో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ బ్రాండెడ్ కదా. సో అందుకని అలాగే ఇన్ట్యూన్ వాళ్ళు ఉన్నాయి చిల్డ్రన్స్కి. అలాగే డెకరేషన్ చూడండి, వాళ్ళ డెకరేషన్ ఎలా ఉందో. సో లైటింగ్స్తో బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. అలాగే ట్విల్స్ కానీ ఇన్ట్యూన్ వారి చిల్డ్రన్స్ మాత్రం ఆఫర్స్ బాగున్నాయండి. అలాగే చిల్డ్రన్ కలెక్షన్ కూడా బాగుంది. సో ప్యాంట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా బ్రాండెడ్ వేర్స్ ఉన్నాయి కదా. సో ఈ లోపల మనం రౌండ్ వేసేస్తున్నాడు, ఆల్రెడీ రౌండ్స్ వేసుకుంటున్నాడు రాధేష్. ఇక్కడ ఇన్ట్యూన్ చూడండి, ఇన్ట్యూను. సో చిల్డ్రన్స్కి మాత్రం ఇన్ట్యూన్ అనేవి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో నేనైతే పర్చేజ్ అయితే చేయలేదు, బట్ ఒక రౌండ్ చూశాను అనమాట. సో ఏమేమి ఉన్నాయి ఏంటి చిల్డ్రన్ కానీ. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. సో పిల్లల యొక్క సైజుని బట్టి కూడా వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. సో మా వాడికి అయితే కరెక్ట్గా ఆ వెహికల్ అయితే సూట్ అవుతుంది, జీబు వాడి హైట్ని బట్టి. అందుకని అదే సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు ఈ రైడింగ్ అనేది. సో అందులో బాయ్స్ అంటే ఏంటంటే ఎక్కువ కార్స్ కానీ బైక్స్ కానీ చిన్నప్పటి నుంచి మరి ఏంటో తెలియదు వాళ్ళ జీన్స్లో ఉండిపోతుంది. హాయ్ చెప్పు రాధేష్ అందరికీ, హాయ్. సో అలాగే ఆ తర్వాత చూడండి, ఒక ఫోటో తీద్దామంటే మా వాడిని కుదరలేదు. సో అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు. అలాగా అక్కడ ఇన్ట్యూన్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫోటో దిగాడు. నెక్స్ట్ ప్లే ఆఫ్కి వచ్చేసాము. సో ఇక్కడ 2 గేమ్ జోన్స్ ఉన్నాయి. సో ప్లే ఆఫ్ ఒకటి, నెక్స్ట్ వేరేది గేమ్ జోన్ కూడా ఉంది. బట్ మేము ఎప్పుడు ప్లే ఆఫ్కే వస్తాం, వాడు ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఆల్రెడీ ప్లే ఆఫ్ కార్డ్ మా దగ్గర ఉంది. సో ప్రీవియస్ కార్డ్లో బ్యాలెన్స్ 270 రూపీస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ మినిమం వచ్చేసి 500 రూపీస్ రీఛార్జ్ చేసుకోవడానికి. సో 500 రీఛార్జ్ చేసుకుంటే 700 వస్తాయి అన్నారు పాయింట్స్. సో 500 రీఛార్జ్ చేస్తాను, ఆల్రెడీ 270 ఉన్నాయి నా దాంట్లో బ్యాలెన్సు. సో ఫస్ట్ ఎక్కేసారు చూడండి బైక్. సో ఎన్ని బైక్స్, ఎన్ని కార్స్, ఎన్ని ఉన్నా కానీ బాయ్స్ కనేవి బైకు కారు చూస్తే ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళిపోతాయి. అట్రాక్షన్ అటువైపే ఉంటుంది. సో అక్కడ చూడండి చాలా చాలా యాంగ్జైటీతో ఆడుతున్నాడు. సో అక్కడ మూమెంట్ కన్నా వాడు ఊగిపోయేదే ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్ గేమ్ అండి నెక్స్ట్. సో ఇక్కడ చూడండి ఈ గేమ్ జోన్స్ ఎందుకంటే పిల్లల యొక్క కాన్సన్ట్రేషను, వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు సరదాగా పిల్లల్ని మంత్లీ ఆర్ కనీసం అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా పిల్లల్ని ఇలా గేమ్ జోన్కి తీసుకుని వెళ్తే సో వాళ్ళు ఉన్న థింకింగ్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ బాలే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బాల్ మనం దాంట్లో వేయాలి నెట్లో అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఐ సైట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇక్కడ. సో అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్ కూడా అనేది షార్ప్ అవుతుంది. సో బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే కొత్త అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది కాబట్టి సో పిల్లలు అన్ని అట్మాస్ఫియర్కి అన్ని సిచ్యువేషన్స్కి కూడా వాళ్ళు మౌల్డ్ అవ్వగలుగుతారు. సో అలాగా ఇలా డిఫరెంట్ గేమ్స్ అనేవి వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత ఇది చూడండి. సో లాస్ట్ టైము నేను మా సిస్టర్ వాళ్ళ అమ్మాయిని నెక్స్ట్ వీడిని తీసుకొచ్చాము. ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు దీంట్లో. ఒకరికొకరు పోటీ డ్యాన్స్ చేసుకుంటూ ఎవరెక్కువ కలెక్ట్ చేస్తారా అని చెప్పేసి ఆ కలర్ పేపర్స్ని ఎవరెవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారా అని చెప్పి చాలా యాంగ్జైటీ పోటీగా ఎంజాయ్ చేశారు. ఈసారి ఒక్కడే, బట్ వీడు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో ఇలాగా రాధేష్తో బయటికి రావడం అనేది నాకు చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది. సో ఎవరైనా కిడ్స్ని తీసుకొచ్చి మనం ఎంజాయ్ చేసిన రోజులు మనకు గుర్తుండవు. ఎలాగో మనం పిల్లలతో ఎంజాయ్ చేస్తే ఆ రోజులు మనకు చాలా బాగా గుర్తుండిపోతాయి. సో ఈ లోపల మళ్ళీ ఇంకేం గేమ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా ఒక లుక్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇందాక చిన్నపిల్లలు చూసాం కదా బాల్, ఇక్కడ పెద్దవాళ్ళది కొంచెం లాంగ్ హైట్ ఉంటుంది.
సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బాల్స్ అనేవి వేయడానికి ఆ హైట్లో అరేంజ్ చేశారు. సో ఇలాగా ఈ గేమ్ జోన్లో చాలా అలా ఎంజాయ్ చేసాం. అలాగే ఈ గేమ్ జోన్కి ఆపోజిట్గా బాగా ఆడాడి అలసిపోతారు కదా, అందుకని ఆకలేసేస్తుందని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. సో చూడండి ఇక్కడికి వచ్చేసాము. మేము అనేది వెజ్జే ఇచ్చాను, నాన్ వెజ్ అడిగాడు, బట్ కార్తీక మాసం కదా అని చెప్పేసి వెజ్ అని అన్నాను. సో అందుకని ఇక్కడ చూడండి వాడికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైజు, అలాగే పొటాటో చిప్స్ అనేవి, పొటాటో పాప్స్ అనేవి ఆర్డర్ ఇచ్చాం. అలాగే కోకోకోలా కూడా ఇద్దరం పోటీ పడి డ్రింక్ చేసాము. సో మధ్యలో ఒక చిన్న చిన్న 2 to 3 ప్లేసెస్లో చిన్న చిన్న స్నాప్స్ ఇలా దిగాడు. సో ఇవి ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోతాయి. కిందకి వచ్చేసాము, ఇంకా కింద జోన్ ఉంది కదా, సో కింద ప్లే జోన్ ఉంది. సో స్టార్టింగ్లో అడిగాడు కానీ సో పైన అన్నీ చూసిన తర్వాత లాస్ట్లో చూద్దామని చెప్పేసి కిందకి తీసుకొచ్చాను. ఈ కింద కూడా చూడండి మెయిన్ పిల్లలు పైకే వెళ్ళక్కర్లేదు. సో మ్యాక్సిమం 3 to 4 o'clock నుంచి బాగా అన్నీ కిందవన్నీ కూడా ప్లే జోన్ కిందవన్నీ రన్ అవుతాయి. సో ప్రజెంట్ ఆ వాటర్ బాల్ ఒకటి, నెక్స్ట్ ఈ ట్రైన్ ఒకటే రన్నింగ్లో ఉన్నాయి. సో ఎప్పుడు వచ్చినా కానీ ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ కూడా వేరే బోగీస్లో ఎక్కడ కూర్చోడు, ముందే కూర్చోవాలి, డ్రైవర్ సీట్లోనే కూర్చోవాలి. సో అందుకని ఇంట్రెస్ట్గా ట్రైనే తీసుకుంటాడండి. ట్రైనే సో 80 రూపీస్ తీసుకుంటాడు. 3 rounds ఇది కూడా అంతే, 80 రూపీస్ ఇక్కడ కూడా. సో ఈ లోపల నేను చుట్టుపక్కల అన్నీ కూడా చూసేస్తున్నాను. సో జస్ట్ ఊరికే జస్ట్ వెళ్ళే వాళ్ళని ఫ్లైఓవరు, సో అవన్నీ కూడా జస్ట్ వాడి తిరిగి వచ్చే లోపల నాకు టైం పాస్కి అనమాట. సో అలాగా చూడండి. సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, నెక్స్ట్ జైంట్ వీల్, చిన్న జైంట్ వీల్ టైప్ ఉంది. అలాగే ఇక్కడ జంగిల్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా అవన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. 4:35 ఆ టైంకి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. సో అందుకని చెప్పి ట్రైన్ ఒకటే రెడీగా ఉంది. సో ట్రైన్ తిరిగాము. సో ఇలాగ ట్రెండ్ సెట్లో మేము ఇద్దరం ఎంజాయ్ చేసాము. లాస్ట్లో కొన్ని ఇదిగోండి ఇలా పిక్స్ తీసుకున్నాం ఇద్దరము. సో సెకండ్ పార్ట్లో మా హస్బెండ్ ఎక్కడ అనేది రివీల్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సెకండ్ పార్ట్ చూడండి.